వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 45. విజయవాడ వైసీపీ నాయకులు పోతిన మహేష్ కూటమి పాలనలో హిందూ దేవాలయానికి గ్రహణం పట్టింది. ఈ 2 సంవత్సరాల్లో దేవాలయాల్లో ఎన్నో అపచారాలు జరిగాయి. ఇవి అన్ని పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం దేవాలయాల భూములు కొట్టేయాలని చూస్తున్నారు. అయోధ్య రామాలయంలో 200 కోట్ల నిధుల గోల్మాల్ జరిగింది. అంతకంటే పెద్ద స్కామ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 లక్షల ఎకరాలు దోచుకుంటున్నారు. 2 లక్షల భూములను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అంటగట్టాలని చూస్తున్నారు. భగవంతుడు శాశ్వతం, సేవకులు మారుతూ ఉంటారు. నిన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్తున్నారు, 1,38,000 లక్షల ఎకరాలు కాదు, 2 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం చేస్తున్నట్లు సచివాలయం సాక్షిగా చెప్పారు. దేవాలయాలకు చాలా మంది భక్తులు ఎంతో మంది దేవాలయాలకు స్థలాలు విరాళాలు ఇస్తారు. మంత్రి రామనారాయణ రెడ్డి 2 లక్షలు దేవాలయాల భూమిని కొట్టేయాలని చూస్తున్నారు. ఇన్ఛార్జ్ ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ దేవాలయ భూములు అంటే చాలా ఇష్టం. దేవాదాయ ధర్మాదాయ భూములను తప్పించడంలో ఇన్ఛార్జ్ ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ దిట్ట. రామచంద్ర మోహన్ కి పూర్తి సపోర్ట్ నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. అయోధ్య రామాలయంలో జరిగిన స్కామ్ కంటే ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల్లో జరిగే స్కామ్ పెద్దది. సనాతన ధర్మాన్ని పటిష్టిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమయ్యారు? దేవాలయాల భూములను అన్యక్రాంతం అవుతున్నాయని ఫిర్యాదులు అందుతుంటే బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఎందుకు మౌనం పాటిస్తున్నారు?